హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో హోలీ స్పెషల్ అలాగే ప్రతి శుభకార్యానికి చేయగలిగే గోదావరోళ్ళ స్పెషల్ పాలముంజలను తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ పాలముంజలను ఇంట్లో ఏ శుభకార్యానికైనా చేసుకున్నా మంచి జరుగుతుంది అంటారు. అలాగే పూజలప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాము. అయితే వీటిని తయారు చేయడం చాలా ఈజీ. అలాగే నోట్లో వేసుకుంటే అమృతంలాగా చాలా బాగుంటాయి. వీటిని చేసేటప్పుడు బూరెల్లాగా లోపల పూర్ణం చీతడం కానీ అలాగే ఇవి పేలతాయని అసలు భయపడనవసరం లేదు. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటి టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. గిన్నెలోకి ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెడుతున్నాను. గంట తర్వాత పెసరపప్పు నానిపోయింది. పెసరపప్పుకి బదులుగా శనగపప్పును కానీ ఎర్ర రవ్వను కానీ బొంబాయి రవ్వతో కానీ లేదా కొబ్బరి నూజుతో కానీ పుట్నాల పప్పులో బొంబాయి రవ్వ వేసుకొని లోపల పూర్ణాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ పండగల టైంలో ట్రెడిషనల్గా పెసరపప్పుతో చేస్తే మంచిదని పెసరపప్పుతోనే చేస్తున్నాను. పెసరపప్పు వలన చలువ కూడా చేస్తుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అయితే ఉడకడానికి 10 మినిట్స్ పడుతుంది. పప్పుని మెత్తగా ఉడికించకూడదు, కొద్దిగా పలుకుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ను ఆపి పప్పులోని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతలో మిక్సీ జారులో ఈ కొబ్బరి చెక్కని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జారులో చల్లారిన పెసరపప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నెలో పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లం వేస్తున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇంకా స్వీట్గా కావాలి అనుకునేవారు ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. బెల్లం కరిగించుకొని వడపోసుకోవాలి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక జాలిగంటతో బెల్లం వాటర్ని వడపోసుకోవాలి. బెల్లాన్ని పాకం పట్టనవసరం లేదు. ఇందులో 1 చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. బెల్లాన్ని పాకం పట్టనక్కర్లేదు. బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్ కొబ్బరిని వేస్తున్నాను. ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడగంటుకుపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి. 4 యాలకులను వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేస్తున్నాను. ఇలా ముద్ద అవ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ ఇలా ముద్దలని చేసుకోవాలి. ఇలానే అన్ని ముద్దలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిలో కలపడం కోసం ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. ఇదే కప్పుతో కొద్దిగా తగ్గించి నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టుకొని పిండిని ఉడికించడం కోసం స్టవ్ పై గిన్నెను పెట్టి ఈ కప్పుతో 2 కప్పులు పాలు పోసుకోవాలి. లేకపోతే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళైనా పోసుకోవచ్చు. పాలను హై ఫ్లేమ్లో 1 పొంగు రానిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు బెల్లం వాటర్ని వేసుకోవాలి. పైన తోపు చప్పగా ఉండకుండా ఇలా బెల్లం వాటర్ని అలాగే 1 చిటికెడు సాల్ట్ని వేసి ఒకసారి కలిపి 1 కప్పు బియ్యం పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు పాలు 1/2 కప్పు బెల్లం నీళ్ళు వేసుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా ఉడికి దగ్గర పడ్డాక మూత పెట్టి చల్లారే అంతవరకు ఉంచుకొని 5 మినిట్స్ తర్వాత కొద్దిగా వేడి చల్లారి మనం ముద్ద చేయగలిగేటప్పుడు చేతికి నెయ్యిని కానీ వాటర్ని కానీ రాసుకుంటూ ముద్దను చేసుకొని లోపలి పూర్ణం ముద్ద ఎంతైతే తీసుకుంటామో
దాని మీద కొద్దిగా ఎక్కువగా పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా పిండి ముద్దను చేతిలో పెట్టి నొక్కి ఈ పూర్ణం ముద్దని ఇందులో పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా రౌండ్గా చేసుకోవాలి. ఇలానే మళ్ళీ చేతికి నీళ్లు రాసుకుంటూ ప్రతి ట్రిప్ చేతికి నీళ్లు రాసుకుంటూనే ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలానే మిగిలిన పాల ముంజులను అన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి. పాలల్లో పిండిని ఉడికిస్తాం కాబట్టి పైన తోపు చాలా సాఫ్ట్గా, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని పాల ముంజులను తయారు చేసుకోవాలి. ఇలా ఒక 3 ముద్దలు పూర్ణం మిగిలిపోయింది. ఇలానే ఒక్కొక్కసారి పూర్ణం కానీ పైన తోపు కానీ కొద్దిగా ఏదో ఒకటి కొద్దిగా మిగులుతుంది. స్టవ్ పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత పాల ముంజలను ఇందులో వేసి మీడియం హీట్లోనే వేయించుకోవాలి. వెంటనే వీటిని గరిటె పెట్టి తిప్పకూడదు. కొద్దిగా వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పాలి. ఈ పాల ముంజులు బూరెల్లాగా పూర్ణం చేదటం కానీ పేలడం కానీ జరగవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి అసలు ఆయిల్ కూడా లాగవు. ఇలానే మిగిలిన పాల ముంజలను వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇంతే, మన హోలీ స్పెషల్ పాల ముంజలు తయారైపోయాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ పాల ముంజలను. ఈ హోలీకి మీరు కూడా ఇలా ట్రెడిషనల్గా ఇంట్లోనే పాల ముంజలను తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి. సో ఇలా మీరు గోదావరోళ్ళు ట్రెడిషనల్గా చేసుకునే పాల ముంజలను మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.